అసలు ఎందుకు 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 మార్చుకుంటా న్యాయమే కూర్చో పెట్టే మామూలు పైన పడుతుంది మధ్యలో గ్యాప్ వచ్చిందన్న ఓకే హ్యాపీయా అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలకై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా కలవడ్డు ఇదేంటి ఇట్లా కదా కాలరైన దగ్గర పెట్టు నువ్వు ఎడి తిరిగి ఇటురా ఇప్పుడే నీ కాలు దండం పెట్టుకోవాలా పెట్టుకో కాలు టచ్ అవ్వాలి ఇదేంటి మొత్తం ఏంటి చేయి మొత్తం టచ్ అవ్వాలి ఏంటి బొట్టనేలు ఓకేనా ఓకే శీఘ్రం కళ్యాణ ప్రాప్తి రాస్తూ అది తప్ప చెప్పచ్చుగా అదే హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య ఇది ఉందా ఇది పెట్టచ్చు హ్యాపీ రక్షాబంధన్ ఓకే ఛాంచు తీసుకో అన్నా తీసుకో ఓకే గో నన్ను ఎందుకు పిలిచారు మీరు ఏం చేస్తున్నారు ఆ వెనకాల ఉన్న టెడ్డీ బేర్ లాగా ఉన్నాడు కూడా ఏం కాదు ఆంజనేయ స్వామి ఉన్నాడా వినాయకుడు ఉన్నాడా చెప్పరా ఆంజనేయ స్వామి వినాయకుడా ఉన్నారు చూడలేదా మరి చూపించా విఘ్నాలు ఏమీ జరగకుండా అన్నీ మంచి జరగాలని వద్దు కానీ ఫస్ట్ స్వీట్ తిని రాఖీ చూపించలేదయ్యా అసలు ఎందుకే అట్లాంటి అది ఓకే నేను ఇప్పటిదాకా ఎవరికి వేయలేదు నువ్వు బైక్లే పైకి అది కేక్ పొజిషన్ నువ్వు ఇట్రా తూర్పిటయా సంతాన ప్రాప్తి చేస్తూ అప్పులు లేకుండా కలకాలం మంచిగా సుఖంగా జీవించాలని కోరుకుంటున్నారా ఆగరా పూర్తిగా మంత్రం అవ్వాలా అయిపోయింది థ్యాంక్స్ అండి ఆకృతిని ప్రమోట్ చేస్తున్నట్టు ఉంది థ్యాంక్స్ రా నా పేగుముడి ప్రేమ గుడి నా తల్లిలే నువ్వు నాండగా నాకుండగా కంపించిపోదా కైలాసం ఇప్పుడే శుభలగ్నం ఇది నా సంకల్పం విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా అళగర్ తిరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నా కంటి పాపని కాసుకో చల్లగా తెల తెల మారని రాత్రి
చేయడం. అవును అలా అసలే పాపం. చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి. ఇవండి మా రాఖీ సెలబ్రేషన్స్. ఇప్పుడు అసలైన ఘట్టం స్టార్ట్ అవుతుంది. టట్టడా. ఇవన్నీ నేను షాపింగ్ చేయలేదు, షాపింగ్ చేసా అనుకుంటారేమో. నేను రాఖీ కట్టడం వల్ల నాకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి డ్రెస్లన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ముందుగా పెద్దన్నయ్యలే మా అన్నయ్య చాక్లెట్ ఇచ్చాడు ఆల్రెడీ. వాడు ఇచ్చిన చాక్లెట్ నేను తినేసాను గైస్, అన్ని రోజులు ఓపిక పట్టలేక. సో ఇది వంశీ ఇచ్చిన డ్రెస్ అనమాట. ఇదైతే పిచ్చగా నచ్చేసింది నాకు, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి గైస్. నేను 3 డ్రెస్సెస్ చూపిస్తా, మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి గైస్. నాకైతే ఇది పిచ్చిగా నచ్చింది. ఇవేమనుకుంటారు, ఇక్కడ రెక్కలు వచ్చినాయి నాకు. సో ఇది వంశీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట రాఖీ కట్టినందుకు. నెక్స్ట్ చూద్దాం. అప్పు నెక్స్ట్ ఐటమ్ ఇది తమ్ముడు వినయ్ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బాగుంది కదా, పార్టీస్కి వేసుకెళ్ళడానికి, రిసెప్షన్స్కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది గైస్. మీరు తప్పకుండా నేను చూపించే 3 డ్రెస్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దే. ఓకేనా, ఇది విను ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నెక్స్ట్ చూడాలని ఉందా? నెక్స్ట్ ఐటమ్ ఇదనమాట. ఇది మా చిన్న తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్. టట్టడా. ఇది మా తమ్ముడు గోపి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. చున్నీని ఇక్కడ వేసుకుందాం కొంచెం సేపు. ఇది ప్యాంటు ఇక్కడ వేసుకుంటా. ఇది టాప్ అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. త్వరలో టెంపుల్ ప్లాన్ చేస్తున్నాం, అక్కడికి వేసుకెళ్తాను గైస్. చాలా ట్రెడిషనల్గా ఉంది కాబట్టి. వీడు ట్రెడిషనల్గా ఇచ్చాడు, నేను ట్రెడిషనల్గా ఉండాలి అని. ఎప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నావు అక్క, కొద్దిగా చుడిదార్లు వేసుకొని ఇది ఇచ్చాడు గైస్ నాకు. సో ఇవన్నమాట. మా అన్నయ్య చాక్లెట్ ఇచ్చాడు గైస్, నేను అది తినేసాను, చూపించడానికి లేదు నా దగ్గర. సో 4 మెంబర్స్కి రాఖీస్ కట్టా. 4 గిఫ్ట్స్ వచ్చాయన్నమాట చాక్లెట్తో కలిపి. తినేసా ముందే అన్నిటికన్నా. ఇది గైస్ నేనైతే రక్షాబంధన్ ఇయర్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. హోప్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది, లైఫ్లో గుర్తుండిపోయేలాగా. మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయికి కట్టాను, మా పిన్ని వాళ్ళ అబ్బాయికి కట్టాను, దేవుడిచ్చిన అన్నయ్యకి కట్టాను, దేవుడిచ్చిన తమ్ముడికి కట్టాను. దేవుడిచ్చిన అన్నయ్య తమ్ముడు అంటే వంశీ అండ్ విన్ను అనమాట. సో నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా, లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం. నేను కట్టాల్సిన వాళ్ళని ఎవరిని మిస్ కాకుండా కట్టేసాను అనమాట. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.